సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, తెలంగాణ హక్కుల్ని కాపాడాలనేటువంటి డిమాండ్ తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి వస్తోంది. సాగునీటిలో అన్యాయం జరుగుతుంది, తాగునీటిలో అన్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించుకుపోతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పట్ల. అయితే నిన్న మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కదలిక వచ్చింది. కేఆర్ఎంబీ మీటింగ్ ఇవాళ ఉంటుందన్నారు, కానీ మళ్ళీ తీరా కేఆర్ఎంబీ మీటింగ్ అనేది క్యాన్సిల్ కావడం. నిన్న ఆయన ఎట్లా తెలంగాణ హక్కులు కోల్పోతున్నాయి, తెలంగాణ నీటి దోపిడీ ఎట్లా అవుతుందనేది చాలా సమగ్రంగా వివరించారు. నిన్న సాయంత్రం టీ న్యూస్ కూడా ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. దాంట్లో తెలంగాణ ఎట్లా నీటి హక్కుల్ని కోల్పోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేష్టలుడికి చూస్తుందంటూ ఆయన సమగ్రంగా వివరించారు. ఎస్ లివిల్, సో ఎంతవరకైనా సిద్ధం బీఆర్ఎస్ పక్షాన రాష్ట్ర ప్రజల కోసం ఎంతకైనా పోరాడతాం, పార్లమెంటు ముందు అంటా లేదంటే ప్రధానమంత్రి ఇంటి దగ్గరైనా కూడా ధర్నాకు సిద్ధం, మేము వస్తామంటూ నిన్న హరీష్ రావు గారు స్పష్టం చేశారు. సో ఇవాళ అదే బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ డెఫినెట్గా రాష్ట్ర ప్రజల వైపు ఉన్నట్టుగా హక్కుల్ని కాపాడే విధంగా ముందుకెళ్తామని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా నీటి చౌర్యాన్ని ఆపుతుంది అని ఏమన్నా ఆశించవచ్చా? ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే నీళ్లు నిధులు నియామకాల కోసం, తెలంగాణ అస్తిత్వం ఆకాంక్షలు నెరవేర్చడం కోసం పుట్టింది. ఆనాడు తెలంగాణ ఉద్యమం నాడే జలదోపిడి పైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాదయాత్ర చేశారు. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ నుంచి అక్రమంగా తరలించుకుపోతున్న ఆనాటి వైఎస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీసి అక్కడ ఏదైతే తూములు బద్దలు కొట్టి ఆనాటి పాలమూరు జిల్లాకు నీళ్ళిచ్చి ఒక గొప్పగా తీర్చిదిద్దారు. ఆనాడే ఎంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎదిరించి ముందుకు తీసుకెళ్లారు. అలాంటి జలదోపిడిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు 10 సంవత్సరాల్లో అనేక రకాలుగా మనకు రావాల్సిన వాటా పైన పోరాటం చేసింది. ఏదైతే ఆనాడు రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా, విభజన చట్టంలో భాగంగా 512 టీఎంసీలు ఏపీకి కేటాయింపు కావచ్చు, 299 టీఎంసీల నీటిని కేటాయింపు తెలంగాణకు కృష్ణా డెల్టాలో ఏదైతే కేటాయింపుల తాత్కాలిక కేటాయింపు మాత్రమే అని చెప్పేసి ఆనాడు ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచారో దానికి అనుగుణంగా ఆనాడు తాత్కాలిక ఒప్పందాలకు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుంది. కానీ తర్వాత అనేక సందర్భాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం పైన కావచ్చు, ఇటు ఏపీ ప్రభుత్వంతో పోరాటం చేసింది, అనేక యుద్ధాలు చేసింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కూడా అనేకమైన మంచి లాయర్లను పెట్టి వాదించిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. కానీ ఇవాళ ఆనాడు ఏపీ ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి ఇప్పుడున్న 3వ టర్మ్ కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. తెలంగాణ పైన కూడా ఎప్పుడూ కూడా వారొక కన్నెత్తి చూడలేదు. తెలంగాణను కొంత తగ్గించే చూశారు. నీటి కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయమే చేశారు కేంద్ర ప్రభుత్వం అనేది కూడా గత 10 సంవత్సరాల ట్రాక్ రికార్డు చూసుకుంటే తెలుస్తుంది. కానీ ఆనాడు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం కావచ్చు, ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసుడు కావచ్చు ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత జరుగుతున్న చోద్యం చూస్తున్నదే తప్ప ఎక్కడ కూడా ఏపీ ప్రభుత్వం పైన కావచ్చు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్న దాఖలాలు చూడలేదు. నిన్నటికి నిన్న ఏదైతే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కృష్ణా నీటి కేటాయింపుల్లో భాగంగా అక్రమంగా ఏపీ దోసుకుపోతుంది, ఏపీ అక్రమంగా నీటిని రోజుకు 2 టీఎంసీల పైచిలుకు నీళ్లను ఇటు పోతిరెడ్డిపాడు ఎగ్రెడ్ నుంచి కావచ్చు, ముచ్చపల్లి నుంచి కావచ్చు, రాయలసీమ ఇరిగేషన్ సంబంధించిన నీటిని అక్రమంగా తోసుకెళ్తుంది అని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం. మీరు చెప్తున్నట్టుగా తెలంగాణ నీటి వాటా పైన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే తిరిగి ఎదురుదాడే చేస్తున్నారు తప్పించి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని ఒప్పుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఎగ్జాక్ట్లీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులు కావచ్చు, ప్రతిసారి కూడా బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ నాయకుల్ని భద్రం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇవాళ వారు కేంద్రంతో పోరాడాల్సిన ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కూడా వారిని మాటనకుండా వాళ్ళ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆనాడు 10 ఏళ్లలో ఏం చేసిందనే మాటలు చూపుతుందే తప్ప ఇప్పటికీ కూడా అటు కేంద్ర ప్రభుత్వం పైన కావచ్చు, ఇటు ఏపీలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం పైన కూడా ఏమాత్రం ఒక మాట అనట్లేదు. అంటే వీళ్ళే కావాలని చంద్రబాబు నీటిని తీసుకెళ్లే విధంగా వీళ్ళు ప్రోత్సహిస్తున్నారనే అనుమానాలు కూడా ఇవాళ రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే స్వయంగా అక్కడున్న ఏపీ ముఖ్యమంత్రి శిష్యుడే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండడం కూడా దీనికి కారణమని చెప్పేసి కూడా ఇవాళ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆనాడు సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చిన తరుణంలో ఆనాడు ఏపీకి సంబంధించిన సిఆర్పిఎఫ్ బలగాలు వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా కేంద్ర బలగాలను వెనక్కి పంపాలి. ఇక్కడ నాగార్జున సాగర్ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఇది మా ఆధీనంలో ఉంది కాబట్టి మీరెవరు అని చెప్పేసి ఆనాడు నిలదీశారు. కానీ ఇప్పటికీ సంవత్సరం పూర్తి అవుతున్న సిఆర్పిఎఫ్ బలగాల ఆధీనంలోనే నాగార్జున సాగర్ కొనసాగడం, రైట్ కెనాల్ నుంచి నీళ్లు రోజులుగా తరలించకపోవడం, ఏదైతే లెఫ్ట్ కెనాల్ ఉందో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే వల్ల దానికి నిదర్శనం కనిపిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా నల్గొండ జిల్లాకు మంత్రిగా ఉన్నారు. ఆయన ఇలాకాలోనే నాగార్జున సాగర్ ఉంది. అయినా కూడా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి రోజువారీగా టీఎంసీల వారీగా క్యూసెక్ల వారీగా ఏ ప్రాజెక్టులు ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఏ ప్రాజెక్టులు ఎంత మేరకు వాడుకోవచ్చు అని రోజువారీగా సమీక్షలు చేసి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఆయా రిపోర్ట్లు తీసుకొచ్చుకొని పరిశీలించేవారు. రైతాంగానికి నీళ్ళు ఎంత కావాలి, ఇటు తాగునీటి అవసరాలకు నీరు ఎంత కావాలి, హైదరాబాద్ నగరానికి తాగునీటి అవసరాలకు ఎన్ని కేటాయింపులు చేసుకోవాలనేది ఎప్పటికప్పుడు ప్రణాళికబద్ధంగా పోయేది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ నిద్ర లేపితే తప్ప లేవని పరిస్థితిలో ఉంది. అది కూడా కనీసం పట్టించుకున్న పాపన పోలేదు. ఇలా కేఆర్ఎంబీ సమావేశం అన్నారు. తీరా ఏపీ ప్రభుత్వం ఒత్తిడి మేరకు కేఆర్ఎంబీ సమావేశం వాయిదా వేస్తే దానిపైన కూడా మాట్లాడిన దాఖలాలు వాటికి లేకపోలేదంటే ఖచ్చితంగా ఇది ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న ఒప్పందంగా చూసుకోవచ్చు. అప్పనంగా ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వమే దగ్గరుండి జలదోపిడీ చేయిస్తున్నది కూడా ఇవాళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. రాజేష్, రైట్, ఇవాళ కేఆర్ఎంబీ సమావేశం ఉండే యాక్చువల్గా నిన్న హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ తర్వాత ఆయన సమస్యను చాలా తీవ్రంగా వెల్లడించిన నేపథ్యంలో ఇవాళ కేఆర్ఎంబీ మీటింగ్ ఉండే. కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడితోటి ఇవాళ కేఆర్ఎంబీ సమావేశం జరగాల్సింది కానీ వాయిదా పడినటువంటి విమర్శ కూడా ఉంది. అయితే తాగునీటి సమస్య తలెత్తుతున్నా, సాగునీటి సమస్య తలెత్తుతున్నా కూడా ఇక్కడ ప్రాంత ప్రయోజనాలని కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి వైఫల్యం చెందుతోంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోవట్లేదంటూ ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.